పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశం పునీత మరియ గోరెట్టి గారి పుణ్య జీవిత చరిత్ర మరియు వారి సుగుణములు. పునీత మరియ గోరెట్టి ఆధునిక యుగంలో విరక్తత్వానికి వేద సాక్షి. మరియ గోరెట్టి 25వ శతాబ్దపు పునీత ఆగ్నేసమ్మగా పిలువబడుతుంది. ఈమె 1890వ సంవత్సరంలో ఇటలీలోని కొరియాల్డలో పేద వ్యవసాయ కుటుంబంలో గ్రామీణ ప్రాంతంలో జన్మించింది. పాఠశాలకు వెళ్ళనప్పటికీ క్రైస్తవ విలువలను ఈమె గ్రహించింది. తల్లికి తెలిసిన సత్యోపదేశాన్ని మరియ గోరెట్టి నేర్చుకుంది. 12 ఏళ్ల ప్రాయమప్పుడు ప్రథమ దివ్య సప్రసాదం స్వీకరించింది. ఈమె ఎల్లప్పుడూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపేది. విధేయతను, విరక్తత్వాన్ని నిక్కచ్చిగా పాటించేది. క్రీస్తుకు వ్యతిరేకంగా మనస్సులో కూడా పాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నించేది. ప్రభువునకు ప్రీతికరమైన పనులు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. పాప సంకీర్తనం చేయటానికి 7 మైళ్ళు నడవాల్సి వచ్చేది. అయినా సంతోషంతో వెళ్ళేది. ఒక దుర్మార్గుడు మరియను తన కోరికను తీర్చమని అడిగినప్పుడు ఆమె అంగీకరించకపోయేసరికి కోపోద్రిక్తుడై 14 సార్లు కత్తితో ఆమె పొట్టలో బలంగా పొడిచాడు. అలా విరక్తత్వాన్ని పవిత్రంగా ఉంచుకొని క్రీస్తు కోసం తన్ను సంపూర్ణంగా అర్పించుకొని ప్రాణాలు విడిచింది. ఈ దుర్మార్గుని మనస్సు పూర్తిగా క్షమించి అతని పరివర్తనకై ప్రార్థించింది. ఈ యువకుడి 29 సంవత్సరాల జైలు జీవితంలో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మరియ గోరెట్టి మోక్షంలో ఉన్నట్లు చూసి పశ్చాత్తాపపడి మారు మనస్సు కోసం ప్రార్థించాడు. ప్రియ జ్ఞానవాణి శ్రోతలారా, పునీత మరియ గోరెట్టి గారు ఉచ్చరించిన మాటలు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన నేనెప్పుడు పాపం చేయను అన్న పవిత్ర వాక్యాలను మన అనుదిన జీవితంలో అన్వయించుకుందాం. అన్నింటికన్నా మిండగా దేవుని ప్రేమించే అనుగ్రహం కోసం వేడుకుందాం.